రాస్తున్నారో ద జ్యుడిషియరీ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఇక్కడ మనం హైరార్కీ ఆఫ్ ద జ్యుడిషియరీకి వస్తే ఫస్ట్ సుప్రీం కోర్టు, దాని తర్వాత హైకోర్టు, ఆ తర్వాత సెషన్ ఫస్ట్ సెషన్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్టు. ఇది మళ్ళీ సబ్ డివైడెడ్ ఇంటూ 2, దట్ ఈస్ సీనియర్ సబ్ జడ్జ్. నెక్స్ట్ ఇక్కడ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్. ఇది సివిల్ కేసెస్ కి, ఇది క్రిమినల్ కి. దిస్ ఈస్ నోన్ యాజ్ ది హైరార్కీ. నౌ వాట్ ఈస్ దిస్? ఎస్సీ అంటే సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ ఈస్ నోన్ యాజ్ ది హెడ్ కోర్ట్ ఆఫ్ అవర్ కంట్రీ, విచ్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ద క్యాపిటల్ సిటీ, దట్ ఈస్ నోన్ యాజ్ యువర్ ఢిల్లీ. ఏ కేసు అయినా కూడా లోవర్ కోర్ట్ నుండి మనం అప్పీల్ కి పోయినప్పుడు సుప్రీం కోర్ట్ ఇస్ ద లాస్ట్. మనం సుప్రీం కోర్ట్ కి ఏ డిసిషన్స్ ఇచ్చినా కూడా వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఇంకొకటి, ఎక్కువ కూడా సుప్రీం కోర్ట్ అన్ని కూడా కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ క్వశ్చన్ ఆఫ్ లా, అంటే ఎక్కడైతే కాన్స్టిట్యూషన్ సంబంధించినవి ఉంటాయో ఎక్కువగా సుప్రీం కోర్టుకి వెళ్తాయి అన్ని కేసెస్ వాళ్ళే. చూడు, మొన్న నిర్భయ కేసు, అది ఏంటి, ఒక జువెనైల్ జస్టిస్ అని అమెండ్మెంట్ చేశారు. ఒకటి రీసెంట్ గా ట్రిపుల్ తలాక్, ఇంకొకటి శబరిమల కేసు, తర్వాత కసబ్ కేసు. ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ కి సంబంధించిన కేసెస్ ఎక్కువగా మనకు సుప్రీం కోర్టుకి వెళ్తాయి. నెక్స్ట్ కమ్స్ యువర్ హైకోర్ట్. ఎవ్రీ స్టేట్ విల్ హ్యావ్ ఎన్ అపెక్స్ కోర్ట్ విచ్ ఇస్ నోట్ యాజ్ హై కోర్ట్ ఇన్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ దట్ కంట్రీ. ఇంకొన్నిసార్లు ఒకటి లేదా రెండు స్టేట్స్ కలిపి కూడా ఒక హైకోర్టు ఉంటుంది. పంజాబ్, ఓకే, హర్యానా, చండీగఢ్ లో ఉంటుంది, అదొకటే. దాని తర్వాత మనకు సెషన్ డిస్ట్రిక్ట్ కోర్ట్. ఎవ్రీ డిస్ట్రిక్ట్ కి కూడా ఒక సెషన్ కోర్ట్ అని ఉంటుంది. తర్వాత ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ సీనియర్ సబ్ జడ్జ్, అవి ఓన్లీ సివిల్ కేసెస్ చూస్తాయి, అండ్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఓన్లీ క్రిమినల్ కేసెస్ చూస్తాయి. ఈ సివిల్ కి క్రిమినల్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఎనీ ప్రాపర్టీ కేసెస్ ని చూసేదాన్ని సివిల్ కేసెస్ అంటాము. ఏవైనా బ్లడ్ అంటే ఏదైనా బ్లడ్ కి సంబంధించింది, చంపడాలు, కొట్టుకోవడాలు, తన్నుకోవడాలు, ఇవన్నీ కూడా క్రిమినల్ కేసెస్ కి వస్తాయి. సో దిస్ ఈస్ ది హైరార్కీ. నౌ విల్ గో టు ది సుప్రీం కోర్ట్. నౌ ఆల్ ది జడ్జెస్ ఆఫ్ ది ఫస్ట్ సుప్రీం కోర్ట్ గురించి మాట్లాడుకుందాం. ఆల్ ది జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. సో ఎంతమంది ఉంటారంటే, ఒక చీఫ్ జస్టిస్ ఉంటారు కంపల్సరీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటారు. హీ ఈస్ ద హెడ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. వీళ్ళ కింద ఎన్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ అనేది పెరుగుతూ వస్తూ ఉంటారు అకార్డింగ్ టు ద కేసెస్ అటాక్. సో with the help of the Chief Justice of India, and the President, the other judges are appointed in the Supreme Court. As you know that the qualifications ante emuntadante, compulsory any judge should be citizen of India and should complete the degree from any organized university, that is LLB degree and a law degree, and should be the member of Bar Council of India. And the Chief Justice జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అవ్వాలంటే 5 years హైకోర్టులో జడ్జిగా ఉండాలా, లేకపోతే సుప్రీం కోర్టులో ఒక సీనియర్ మోస్ట్ అడ్వకేట్, అంటే more than 10 to 12 years సీనియర్ అడ్వకేట్ కూడా దే కెన్ బికమ్ యాజ్ ఎన్ జడ్జెస్. అండ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ అన్ని కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి ఇస్తారు. అండ్ ఇఫ్ ఎనీ జడ్జెస్ డన్ సంథింగ్ రాంగ్, హీ కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ది పోస్ట్. నౌ విల్ గో ఫర్ ది హైకోర్ట్స్. ఇప్పుడు సుప్రీం కోర్ట్ గురించి అయితే ఎట్లా మాట్లాడుకున్నామో అట్లాగే మనం హైకోర్టు గురించి మాట్లాడుకున్నాం. ఎవ్రీ స్టేట్ విల్ హ్యావ్ ఎన్ అపెక్స్ కోర్ట్ విచ్ ఇస్ నోన్ యాజ్ ఎన్ హై కోర్ట్, అండ్ ఎవ్రీ హై కోర్ట్ విల్ హ్యావ్ CJ, that is Chief Justice of that state. And వీళ్ళు కూడా చాలా మంది జడ్జెస్ ఉంటారు. సో ఆల్ ది జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ by the governor with the help of the Chief Justice of India. The salaries are given from the state, and more than 15 years of experience in any high court, they can become as the judges of the high court. కొన్ని సార్లు the judges are also transferred from one court to అనదర్ కోర్ట్. ఇక్కడ మనకు ఇంకొక జడ్జ్ అంటాం, అడ్ హాక్ జడ్జెస్. అడ్ హాక్ అంటే ఏంటంటే, కొన్ని రోజుల వరకు ఒక కేసు వరకు మాత్రము ఆ మనిషి జడ్జిగా వివరించే వాళ్ళని మనము అడ్ హాక్ జడ్జెస్ అంటాం. సో ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్ కి అడ్ హాక్ జడ్జెస్ గా కూడా మనం వెళ్ళడానికి ఉంటుంది. ఇక్కడ మనకి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్స్ కూడా ఉంటారు, ఎగ్జిక్యూటివ్ జడ్జెస్ అంటాం. ఎగ్జిక్యూటివ్ జడ్జెస్ ఆర్ ఆల్ ది కలెక్టర్స్. మీకు తెలుసు, ఎనీ పర్సన్ హూ హ్యాస్ pass the civil services, that is Union Public Service Commission, civil services, who can become as an IAS, that is Indian Administrative Officer, who can become as an collector. So collector ki is known as an executive magistrate. But executive magistrate ఉన్నంత మాత్రాన he doesn't have any statutory powers. Statutory powers అంటే ఒక లాయర్ కి, ఒక జడ్జి కున్న పవర్స్ పూర్తిగా అతనికి ఉండవు. he known as a district judge, అంతేగాని స్టాచ్యుటరీ పవర్స్ అన్నది ఉండదు. కానీ ఈ మే ఆర్ మే నాట్ హ్యావ్ ఎల్ఎల్బి డిగ్రీ కంపల్సరీ ఒక అడ్వకేట్, ఒక ఐఏఎస్ కి ఉండాలన్నది కంపల్సరీ కాదు. నా జ్యుడిషియరీ కూడా అయిపోయింది. జ్యుడిషియరీ అయిపోయిన తర్వాత we will go to important thing that is known as emergency powers.
Emergency provisions. What is this emergency provisions? Article 352 to 360, which comes under your chapter 18 of Indian Constitution, talks about your emergency powers. 52, 53, 54, 55. Now what is this? 352 talks about national emergency. Next we'll be talking about your 356 talks about your state emergency, and 360 talks about your financial emergency. ఇవి మాత్రమే మిమ్మల్ని అడుగుతారు. ఎమర్జెన్సీ ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు ఉంటుంది? 352 to 360 ఏ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వస్తుంది? 352 ఏం చెప్పుద్ది, 356 ఏం చెప్పుద్ది, 360 ఏం చెప్పుద్ది? నౌ లెటస్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తో పాటు మీకు ఇంకొంచెం చెప్తాను. 350 వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఎమర్జెన్సీ? ఎమర్జెన్సీ అంటే ఎప్పుడైతే లోక్సభలో విదిన్ టైం పీరియడ్ ఆఫ్ లోక్సభ పీరియడ్ అంతా 5 years, 5 years లోపల కానీ లోక్సభ డిసాల్వ్ అయినప్పుడు, రూలింగ్ పార్టీ అనేది అక్కడ లేనప్పుడు దాన్ని మనము ఎమర్జెన్సీ అంటాం. ఈ ఎమర్జెన్సీ అనేది మామూలుగా ప్రెసిడెంట్ రూల్ అని కూడా అంటూ ఉంటాం. అదే స్టేట్ కూడా అదే సంబంధించి ఉంటుంది. స్టేట్ అసెంబ్లీలో కూడా ఎప్పుడైతే రూలింగ్ పార్టీ డిసాల్వ్ చేస్తుందో స్టేట్ లో, అప్పుడు మనము గవర్నరు ప్రెసిడెంట్ అడిగి అక్కడ ప్రెసిడెంట్ రూల్ లేదా గవర్నర్ రూల్ అని చెప్తాం. దాన్ని మనము నేషనల్ ఎమర్జెన్సీ కింద చెప్తాం. కొన్నిసార్లు ఆ కంట్రీ ఒక వార్ ఉండడం మూలాన, లేకపోతే ఆ కంట్రీకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కూడా మనకు ఎమర్జెన్సీ అన్నది చేస్తారు. ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు కొన్ని డిపార్ట్మెంట్స్ క్లోజ్ అయిపోతాయి. ఇక్కడ పార్లమెంట్ కూడా నడవదు అనమాట. ఇదంతా మనం నెక్స్ట్ క్లాసెస్ లో ఉన్నప్పుడు చెప్పుకుందాం. ఇక్కడ స్టేట్ ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు స్టేట్ లెజిస్లేటివ్ ఎట్లయితే నేను చెప్పాను, ఎప్పుడైతే స్టేట్ లెజిస్లేటివ్ అంటే చీఫ్ మినిస్టర్ వాళ్ళ మినిస్టర్స్ ఆయన దగ్గర లేకుండా లెజిస్లేటివ్ ని డిసాల్వ్ చేసినప్పుడు మనకు గవర్నర్ రూల్ అనేది పెడతాం. ఈ నేషనల్ ఎమర్జెన్సీ మనకు ఇందిరాగాంధీ పీరియడ్ లో ఉన్నప్పుడు జరిగింది. స్టేట్ ఎమర్జెన్సీ ఆల్మోస్ట్ ఎవ్రీ స్టేట్ లో మనకు జరుగుతూనే ఉంటది. ఈవెన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చాలా సార్లు మనకు జరిగింది. రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు రోషయ్య అయ్యారు. రోషయ్య అయిపోయిన తర్వాత ఇంకొక మినిస్టర్ వచ్చాడు. ఆ తర్వాత డిసాల్వ్ అయిపోయింది, మనీ ఎలక్షన్స్ వచ్చినాయి. అట్లాగే జరుగుతుంది. నెక్స్ట్ ఈస్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే మన రూపీ వాల్యూ, మన కంట్రీ యొక్క రూపీ వాల్యూ ఇంటర్నేషనల్ మార్కెట్ లో 0 వచ్చినప్పుడు మనకు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వస్తుంది. మీరు ఎకనామిక్స్ స్టూడెంట్స్ అయితే ఇన్ఫ్లేషన్ అంటాం, ద్రవ్యోల్బణం అంటాం. ఇన్ఫ్లేషన్, స్టాగ్ఫ్లేషన్ ఇవి వచ్చినప్పుడు మన 0 వాల్యూ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. మార్కెట్ అన్నది మన స్టాక్స్ 0 లెవెల్ కి వచ్చినప్పుడు, మన మార్కెట్ లో మనకు ఇంటర్నేషనల్ మార్కెట్ లో మన రూపీ వాల్యూ తగ్గినప్పుడు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటారు. మనకి ఇప్పటి వరకు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది మన కంట్రీకి ఇంతవరకు రాలేదు. ఎందుకు అంటే మనం ఎప్పుడు కూడా అంత మన స్టాగ్ఫ్లేషన్, ఇన్ఫ్లేషన్ వచ్చినా కూడా మన ఫైనాన్స్ మినిస్టర్స్ దాన్ని, కొంతమంది ఫైనాన్స్ మినిస్టర్స్ లైక్ మన్మోహన్ సింగ్ ఉన్నారు, పివి నరసింహారావు, ఇలాంటి వాళ్ళు చాలా మేధావులు మనకు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ రాకుండా కాపాడుకున్నారు. సో మీకు ఎగ్జామ్ లో ఇదంతా అడగరు. ఎమర్జెన్సీ ఏ సెక్షన్స్ కిందకి వస్తుంది, ఏ సెక్షన్ లో ఏ ఎమర్జెన్సీ ఉంది, ఏ పార్ట్ అనేది అడుగుతారు. సో ఇక్కడితో మీకు ఇండియన్ పాలిటీ అనేది కంప్లీట్ అవుతుంది.